ప్రేమను ఇంటికి తీసుకువచ్చిన ధీరజ్ భద్రావతి శ్రీవల్లి వీడియోని రామరాజుకి చూపించిన విశ్వ. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే కింద కనిపిస్తున్న హైప్ బటన్ మీద క్లిక్ చేసి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. వల్లి నిజ స్వరూపం రామరాజు తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. ఇంకా ధీరజ్ దూరమైన తర్వాత ప్రేమ చాలా బాధపడుతుంది. ఇంకా అందరూ కూడా తప్పు నాదే అంటూ పుట్టినరోజు చేసుకున్న వల్లి ప్రేమ వాళ్ళ నానమ్మ అయితే బాధపడుతూ ఉంటుంది. నీ తప్పేముందమ్మా అని చెప్పాను, కానీ నా పుట్టినరోజు వేడుక రెండు కుటుంబాల మధ్య జరగాలి అని నేను కోరుకోవడం వల్లే నా మనవరాలు జీవితం నాశనం అయిపోయింది. నేనే గనక అలా కోరుకోకపోయి ఉంటే నా మనవరాలు సంతోషంగా నా మనవడితో హ్యాపీగా ఉండేది కదా అని చెప్పి మాట్లాడేసరికి అలా అంటావేంటమ్మా, మరి నా వల్లే కదా ఇదంతా జరిగింది అనేసరికి నీ వల్ల జరిగిందని అనుకుందాం పోని, మరి ప్రేమను తీసుకొచ్చి ఎంతసేపు అయింది, ఆ ఇంటి నుంచి ఎవరూ రాలేదు, వాళ్ళ అత్తగారు కానీ ధీరజ్ కానీ ఒక్కరు కూడా రాలేదు అని చెప్పనేసరికి అవును కదా ధీరజ్ నా కోసం రాలేదు, పోనీ ధీరజ్ కోపంలో ఉన్నాడు, అత్తైనా రావాలి కదా నా కోసము, నేనెవరికి అవసరం లేదా, నా అవసరం ఎవరికీ లేదా అనుకుంటూ ఎంతగానో ప్రేమ బాధపడుతూ ఉంటుంది. ఇంకా ఇంట్లో వాళ్ళు కూడా ఎంతో బాధపడతారు. రామరాజు కూడా తన భార్య తనని మోసం చేసిందని తట్టుకోలేకపోతాడు. ఇంకా తిరుపతి నచ్చ చెప్పాలని ప్రయత్నించినా గానీ రామరాజు వినిపించుకోడు. ధీరజు చాలా బాధపడుతూ ఉంటాడు. అనవసరంగా ప్రేమను నిజం బయట పెట్టానా, ప్రేమకు చెప్పనని మాటిచ్చాను, మాటిచ్చిన తర్వాత కూడా తప్పడం నాదే తప్పు, నేనే తప్పు చేశాను, తను ఒకప్పుడు తప్పు చేసుండొచ్చు, ఇప్పుడు నా భార్య పరువుని నేనే అందరి ముందు అలా ఎలా తీసుకున్నాను, నా భార్య గురించి కొంచెం కాకపోతే కొంచెమైనా ఆలోచించాల్సింది కదా, వెనక ముందు ఆలోచించకుండా నిజాన్ని బయట పెట్టి తనని అందరిలోనూ తక్కువ చేసి మాట్లాడాను, నేను అలా మాట్లాడడం వల్లే కదా తను నా నుంచి దూరమైంది, నేనే కనుక అలా మాట్లాడి ఉండకపోతే వాళ్ళ పుట్టింటి వాళ్ళతో సహా ఎదిరించి నాతో ఉండేది కదా అని ధీరజ్ ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. తప్పు చేశాను, అక్కడ సిచ్యువేషన్ బట్టి ప్రేమ నేను కూడా ధీరజ్ మీద చేసుకోవడం నేను చేసిన తప్పే, తను నా భర్తగా తనకు విలువనివ్వాల్సింది పోయి విలువనివ్వకుండానే నేను అగౌరవపరిచాను, నేను తప్పు చేశాను అంటూ ఇక్కడ ప్రేమ ఇద్దరు కూడా బాధపడుతూ ఉంటారు. ఇంకెలా ఇద్దరు బాధపడుతూ ఉండగా రాత్రికి తాగేసి వస్తూ ఉంటాడు రామరాజు. అయితే పక్కన తిరుపతి కూడా తాగుండడంతో ఇద్దరిని కూడా పైనుంచి విశ్వ చూస్తాడు. చూసి ఇదేంటి మామయ్య ఎంతెలా తాగాడు, అత్తయ్య మోసం చేసింది అని బాధను తట్టుకోలేక తాగాడేమో, పడిపోయేటట్టున్నాడే అని గబగబా విశ్వ పైనుంచి చూసి కిందకు వచ్చి పడబోతున్న మామయ్యని రామరాజుని పట్టుకుంటాడు. ఎవరు పట్టుకున్నారు అని చెప్పనేసరికి నువ్వా అని చెప్పనేసరికి మామయ్య మీరు పడిపోయేటట్టు ఉన్నారు, ఫుల్గా తాగినట్టున్నారు, నేను సహాయం చేస్తాను మామయ్య అనగాని నీ సహాయం ఎవరికి కావాలరా, నీ కుటుంబం ప్రతి క్షణం నన్ను అవమానిస్తూనే ఉంది, ఇప్పుడు నేను పడబోతుంటే నువ్వే నన్ను కాపాడినట్టుగా చెప్పుకోవడానికా అంటూ ఇంకా రామరాజు అయితే విశ్వన్ అంటాడు. అది కాదు మామయ్య, ఒక్కసారి నేను చెప్పేది విను మామయ్య అంటూ మాట్లాడుతూ ఉండగానే రామరాజు ఇంకా అప్పటి వరకు కొంచెం ఓపిక తెచ్చుకొని వచ్చినా ఆ తర్వాత స్పృహ కోల్పోయేసరికి మావయ్య అని చెప్పాను, కానీ మీ మావయ్య పడిపోయినట్టున్నాడు, బావా అని ఇద్దరు కూడా లోపలికి సాయం పట్టి తీసుకొస్తారు. తలుపు కొట్టడంతో ఎవండి అని చెప్పనేసరికి ఫుల్గా తాగారత్తా, అందుకే ఇలా అయ్యింది, నేను తీసుకొచ్చి లోపల పడుకోబెడతాను అని చెప్పి విశ్వ కాస్త లోపలికి రామరాజుని తీసుకొచ్చి పడుకోబెట్టేసి అక్కడి నుంచి కాస్త వచ్చేస్తాడు. అది విశ్వ అలా వచ్చి వాళ్ళ నాన్నని పడుకోబెట్టడం అంతా కూడా అమూల్య చూస్తుంది. అమూల్య వంక చూసి విశ్వ బయటికి వచ్చేస్తాడు. ఎక్కడికి వెళ్ళేవరా అని చెప్పాను, కానీ పని మీద బయటికి వెళ్ళాను అంటూ లోపలికి వెళ్ళిపోతాడు భద్రావతికి సమాధానం చెప్పి.
పని మీద బయటికి వెళ్ళానన్నాడు, బండి ఇక్కడే ఉంది, ఇప్పుడు బయట నుంచే వస్తున్నాడు, ఎక్కడికి వెళ్ళుంటాడు వీడు అనుకుంటూ భద్రావతి ఆలోచిస్తుందే గాని రామరాజు ఇంటికి వెళ్ళాడన్న సంగతి తెలియదు. ఇంకిక్కడ ధీరజు రాత్రి అవుతుంది కానీ భోజనం చెయ్యడు. ఆకలి లేదమ్మా అని చెప్పనేసరికి, అది కాదు నాన్న, ఒక్క 2 ముద్దలైనా తిను నాన్న అని చెప్పాను కానీ వద్దమ్మా, ఆకలి వెయ్యడం లేదు అంటూ చెప్తాడు. చెప్పేసేసరికి ఇక్కడ ప్రేమ కూడా భోజనం చేయదు. బలవంతంగా వాళ్ళ నాన్నమ్మ వాళ్ళమ్మ పెట్టాలని చూసినా కానీ ససేమిరా వద్దని చెప్తుంది. ఇంకా భద్రావతి కూడా పెట్టడానికి ప్రయత్నించినా కానీ వద్దు అని చెప్పేసరికి, కొన్ని రోజులు దాన్ని ఒంటరిగా వదిలేయండి, తర్వాత అదే కోలుకుంటుంది, అప్పుడు అదే మన మాట వింటుంది అంటూ చెప్తారు. చెప్పేసేసరికి సైలెంట్ అయిపోతారు ఇంకందరూ కూడా. ఇంకా అలా సైలెంట్ అయిపోయిన తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే బయట కారిడార్లో కూర్చుని బాధపడుతూ ఉంటుంది. ప్రేమ దగ్గరికి వస్తాడు విశ్వ. తొందరపడ్డావేమోనే అని చెప్పనేసరికి, నేను తొందరపడ్డమేంట్రా, వాడే నిజాన్ని బయట పెట్టాడు అనేసరికి, అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసా, ధీరజ్ నిజాన్ని బయట పెట్టాడు అని నువ్వంటున్నావు, బయట పెట్టే సిచ్యువేషన్ ఎవరు తీసుకొచ్చారో తెలుసా, నాన్న అత్తను పట్టుకుని ఎన్ని మాటలన్నాడో తెలుసా, ఎంత దారుణంగా కించపరిచినట్టుగా తోలనాడాడో తెలుసా, అవేమీ నీకు తెలియదు. మరి తెలియకుండా ధీరజ్ మాత్రమే తప్పు చేశాడు అని నువ్వెలా అనగలుగుతావు? ధీరజ్ ఒక్కడే తప్పు చేయలేదే, నువ్వు భ్రమపడుతున్నావు, తప్పుగా అర్థం చేసుకుంటున్నావు అనగాని, ఏదైనా జరగనివ్వు, ధీరజ్ నా గురించి నిజం చెప్పాడు, అలా చెప్పకూడదు కదా, నాకు మాట ఇచ్చిన తర్వాత నాకు ఇచ్చిన మాట ప్రకారమే ఉండాలి కానీ చెప్పకూడదు కదా అని చెప్పి మాట్లాడేసరికి, చెప్పకూడదంటే ఏం చేస్తారు, చెప్పే అవసరం వచ్చింది, అక్కడ వచ్చినప్పుడు ఏం చేయగలడు, చెప్పాల్సిన పరిస్థితి, అందుకే చెప్పాడు, అది నువ్వు అర్థం చేసుకోకుండా ధీరజ్ని తప్పు పడతావేంటి అంటూ మాట్లాడేసరికి, ఏమో నాకేమీ అర్థం కావట్లేదు అని చెప్పి ఇంకా ప్రేమ అయితే అంటుంది, లేదు ఏదో జరిగింది, లేదంటే అత్తయ్య మా అత్త లేక నాన్న ఇద్దరూ కలిసి ఇదంతా చెయ్యరు, ఏదో జరిగింది, ఏం జరిగినా కానీ అప్పటి వరకు ఒప్పుకొని అత్త తెల్లారేసరికి ఒప్పుకుంది అంటే ఆ ముందు రోజు రాత్రే ఏదో జరిగే ఉంటుంది అని చెప్పి ఇంకా అబ్జర్వ్ చేస్తాడు విశ్వ. అయితే ఏం జరిగినా సీసీ కెమెరాలో రికార్డ్ అవుతుంది కదా, ముందు రోజు ఏం జరిగిందనేది తెలుసుకుందాం. అక్కడ భోజనాల దగ్గర కూడా అడిగినప్పుడు కూడా అత్త వద్దని చెప్పింది, అంటే సాయంత్రం భోజనాలు తర్వాత తెల్లారేలోపు ఏదో జరిగింది, ఆ టైంలో బయట సీసీ కెమెరా చూస్తే బయట నుంచి లోపలికి ఎవరొచ్చారో తెలుస్తుంది కదా అన్న ఉద్దేశంతో విశ్వ గబగబా ల్యాప్టాప్ ఓపెన్ చేసుకుని ల్యాప్టాప్లో చూస్తూ ఉంటాడు. బయట కెమెరా చూసేసరికి బయట ఎవరూ కూడా తిరుగుతున్నట్టు ఉండదు. టైం ఇంకా కొంచెం పెరుగుతూ స్పీడ్ ఫార్వర్డ్ పెట్టేసేసరికి గేట్ తీసుకుని వల్లి రావడం కనిపిస్తుంది. అదేంటి వల్లి ఎక్కడికి వచ్చింది అనుకుంటూ చూసేసరికి గేట్ తీయడం కనిపించిన విశ్వకు అలా చూస్తూ ఉండగానే ఇంకా గుమ్మం దగ్గరకు వచ్చి ఫోన్ చేయడం అదంతా కూడా చూసేసరికి ఇంకా బయటికి భద్రావతి వస్తుంది. భద్రావతికి ఏదో ఫోన్ ఇచ్చినట్టు, ఫోన్లో ఏదో వీడియో చూసినట్టు, ఇంకా ఇద్దరు అప్పటి వరకు కొంచెం సైలెంట్గా ఉన్నా కొంచెం జూమ్ పెంచి వాయిస్ వినిపించేటట్టు చెయ్యి అని చెప్పాను కానీ సరేనని ఇంకా వాయిస్ వినిపించేటట్టుగా చేస్తారు. ఏంటి ఇక్కడికి వచ్చావు అనగానే, నీతో పని పడింది అని చెప్పి మాట్లాడేసరికి, అవునా నాతో ఏం పని అన్నట్టు ఇద్దరు మాట్లాడుకున్నారు కదా వీడియో చూసుకుని. ఇంకా వీడియో చూసుకుని అలా మాట్లాడుకున్న తర్వాత మొత్తం విషయం అంతా ప్లాన్ ప్రకారం ఇదంతా చేసినట్టు వల్లి చెప్పినట్టు, భద్రావతి ఆ ప్లాన్ ప్రకారమే విన్నట్టు ఇదంతా కూడా సీసీ కెమెరాలో కనిపిస్తుంది. అయితే వీళ్ళిద్దరూ కలిసి ప్లాన్ చేశారన్నమాట. ఆ ఇంట్లో ఉంటూ వల్లి ప్రేమ జీవితాన్ని నాశనం చేయడానికి ఇంత పెద్ద కుట్ర వేస్తుందా, ఇంత పెద్ద నాటకానికి తెరదీస్తుందా, దీన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకు అని చెప్పి ఇంకా భద్రావతి ఇటు వల్లి ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు. అలా మాట్లాడుకున్నదంతా కూడా విన్న విశ్వ అయితే వెంటనే ఆ వీడియోని ప్రేమకు చూపించాలి అని చెప్పి
ప్రేమ దగ్గరికి వెళ్ళేసరికి ప్రేమ అక్కడ గార్డెన్లో ఉండదు. ఏంటి ప్రేమ ఎటు వెళ్ళిపోయింది అని ప్రేమ ప్రేమ అనుకుంటూ ఇంట్లోనే తిరుగుతూ ఉంటాడు. ఈలోపు ధీరజు కూర్చున్నాడు కదా, కూర్చుని తన తప్పేంటో తను తెలుసుకున్నాడు. ఒక్క క్షణం కూడా నా భార్య నా ఇంట్లో ఎందుకు ఉంచాలి? నా భార్య మీద నాకు సర్వాధికారాలు ఉన్నాయి. నా భార్య నాకే సొంతం. నా భార్యను నేను ఆ ఇంట్లో ఉంచను. నేను నా భార్యను తీసుకొచ్చేస్తాను అని ధీరజు గేట్ తీసుకుని ప్రేమ గార్డెన్లో కూర్చునేసరికి ప్రేమ వైపు వెళ్తాడు. ధీరజ్ ఈలోపు విశ్వ వీడియో పట్టుకుని మళ్ళీ గార్డెన్ వైపు వస్తాడు. ఇదేంటి ప్రేమ ఇప్పుడు వరకు కనిపించలేదు, ఇప్పుడు ఉంది, ధీరజ్ వచ్చినట్టున్నాడే అనుకుంటూ ఇద్దరు చూస్తూ ఉంటారు. చూస్తూ ఒకరినొకరు చూసుకుంటారు. ప్రేమ అనుకుంటూ చేతులు పట్టుకుంటాడు. తప్పు నాదే. కళ్యాణ్ గురించి మాట్లాడినా అని నీకు మాటిచ్చి కళ్యాణ్ గురించి మాట్లాడాను. నీ ప్రేమ విషయం బయట పెట్టాను. నన్ను క్షమించు. నేను తప్పే చేశాను. నన్ను క్షమించు అంటూ మాట్లాడేసరికి లేదు, నువ్వు తప్పు చేయాలని కాదు, నిజాన్ని బయట పెట్టావని నేనే అర్థం చేసుకోలేకపోయాను. సరైన సిచ్యువేషన్ రాక ఇన్ని రోజులు నిజాన్ని బయట పెట్టాలని నేను ఎన్నిసార్లు అనుకున్నా కానీ బయట పెట్టలేకపోయాను. కానీ ఇప్పుడు నువ్వు బయట పెట్టావని నేను నీ మీద అంత కోపం పెంచుకోవాల్సిన అవసరం ఏముంది? ఎన్నోసార్లు నేనే బయట పెట్టాలని అనుకున్నాను కదా. నిన్ను అంతలా కొట్టినప్పుడు కూడా ఎప్పుడూ నిజాన్ని బయట పెట్టలేదు. ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ వస్తే బయట పెట్టావో నేను అర్థం చేసుకోగలను. తప్పు నాదే, అందరి ముందు కొట్టాను అంటూ ఇటు ప్రేమ సంజాయిషి చెప్తుంది, అటు ధీరజ్ ప్రేమకు సంజాయిషి. ఇద్దరు ఒకరికొకరు సంజాయిషి చెప్పుకుంటూ ఉంటారు. ఇంకా అలా ఇద్దరు సంజాయిషి చెప్పుకునేసరికి ఇద్దరు ఇంకా అలా అనుకుని మాట్లాడుకుని ప్రేమ అయితే ధీరజుని హత్తుకుంటుంది. నిన్ను ఎప్పటికీ వదులుకొని ప్రేమ, ఐ లవ్ యూ ప్రేమ, ఐ లవ్ యూ అంటూ ధీరజ్ చెప్పడంతో ప్రేమ కూడా ధీరజ్కి ఐ లవ్ యూ చెప్పి హత్తుకుంటుంది. రా ప్రేమ, మన ఇంటికి మనం వెళ్ళిపోదాము అని చెప్పి చేయి పట్టుకుని ప్రేమను తీసుకుని వచ్చేస్తాడు. వచ్చేసేసరికి చాలా సంతోషపడతాడు విశ్వ. కానీ ఇక్కడ జరిగిన కుట్ర ఏంటో అన్న విషయం అక్కడ అందరికీ తెలియాలి అని వెంటనే ల్యాప్టాప్ పట్టుకుని వీళ్ళ వెనకాలే వస్తాడు. అమ్మా అమ్మ అని చెప్పి విశ్వ ప్రేమను తీసుకుని వచ్చేసరికి అమ్మ ప్రేమ వచ్చేసావా అనగానే వచ్చేసానత్తా, ఈ ఇంటికి మళ్ళీ వచ్చేసానత్తా అంటూ ఎంతో సంతోషంగా ఇంకా లోపలికి వచ్చేసేసరికి అందరూ కూడా సంతోషపడుతూ ఉంటారు. మామయ్య అనుకుంటూ విశ్వ ల్యాప్టాప్ తీసుకుని గుమ్మంలోకి వస్తాడు. ఏంటి విశ్వ, ఏంటి ఇలా ఎందుకు వచ్చావు అనగానే మీకు ఒక నిజం తెలియాలి మామయ్య. ఇన్ని రోజులు బయటపడని ప్రేమ విషయం, ప్రేమ ధీరజుల పెళ్లి వెనక ఉన్న రహస్య విషయం ఇప్పుడు బయటపడడానికి కారణం ఒక రీజన్ ఉంది. ఇద్దరు వ్యక్తులు చేతులు కలపడం వల్లే ఇలా రెండు కుటుంబాల మధ్య అగాధమైన గొడవ మొదలైంది. ఇప్పుడు సర్దిమణిగినా కానీ ఆ గొడవకు తాలూకు చిన్న చిన్న అణువులు మాత్రం అక్కడక్కడ ఉన్నాయి అనేసరికి ఏమంటున్నావు అనగానే అవును మామయ్య, నిజానికి గొడవ మొదలైంది ఎక్కడనుకుంటున్నావు? మా అత్త దగ్గర. మా అత్త ఈ ఇంటి కోడలు వల్లి దగ్గరే మొదలైంది అనేసరికి ఏం మాట్లాడుతున్నావు విశ్వ? వల్లిని మీ అత్త ఏం చేశారు అని చెప్పాను కానీ ఏం చేశారా? ఒక్కసారి ఈ వీడియో చూడండి మామయ్య, మీకే అర్థమవుతుంది వాళ్ళిద్దరూ ఏం చేశారో, ఏం ప్లాన్ చేశారో, ఎలా ప్లాన్ చేశారో అన్ని విషయాలు మీకే తెలుస్తాయి అని చెప్పి మాట్లాడేసరికి ఏమంటున్నావు అని చెప్పాను కానీ ఒక్కసారి వీడియో చూడండి మామయ్య, మీకే అర్థమవుతుంది అంటూ వీడియోని కాస్త ల్యాప్టాప్ అక్కడ పెట్టి ప్లే చేస్తారు. ఇంకా వల్లి గబగబా రావడం, భద్రావతికి ఫోన్ ఇచ్చి మాట్లాడడం, ఏంటి వీళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకోలేదా అనగానే చేసుకోలేదు. ఈ విషయాన్ని మీరు తొందరపడి బయట పెట్టేస్తారేమో, అలా బయట పెట్టకండి. బయట పెట్టకుండా ఉండడానికి ఒక రీజన్ చెప్తాను. పైగా మీరు ఇప్పుడు బయట పెట్టినా ఎలాంటి ఉపయోగం ఉండదు. వాళ్ళిద్దరి మధ్య జరిగిన పెళ్లి విషయం బయటకు వస్తుంది అంతే, అంతకు మించి ఏమీ జరగదు. అదే మీ ప్రేమ మీ దగ్గరికి రావాలి అంటే నేను చెప్పినట్టు చెయ్యండి అంటూ ప్లాన్ మొత్తం వల్లి చెప్పడం, అదంతా కూడా రికార్డ్ అవుతుంది. అదంతా కూడా విన్న రామరాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అంటే కావాలని ఇదంతా చేసిందనమాట అని చెప్పి
ఇంకా వల్లి చెంప పగలగొడతాడు. దీన్ని ఇలా కాదండి, ఆ రోజు నేను దీన్ని కొడుతుంటే మీరు నన్ను ఆపారు. ఇదే మన కుటుంబాన్ని రెండు ముక్కలు చేయడానికి ప్లాన్ చేసింది. ఇదే మన కుటుంబాన్ని అల్లకల్లోలం చేయాలన్న ఉద్దేశంతోనే అబద్ధాలు చెప్పి మోసాలు చేసి మన కుటుంబంలో అడుగుపెట్టింది. దీన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను. ఇది ఇంతలా మోసం చేస్తుందని కలలో కూడా అనుకోలేదు అంటూ మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నారు అని చెప్పాను. కానీ అవును, నేనే చేశాను. ఇప్పుడేంటి, నా కాపురాన్ని చెడగొట్టేసిన వీళ్ళిద్దరినీ సంతోషంగా ఎలా ఉండనిస్తాను అని ఇంకా వల్లి రివర్స్ అయ్యేసరికి చందు చెంప పగలగొడతాడు. ఏంటే, నీ కాపురాన్ని వాళ్ళు చెడగొట్టడం ఏంటి? నీ కాపురాన్ని నువ్వే నిలువునా చేసుకున్నావు. లేదంటే నీ కాపురానికి వచ్చిన ప్రాబ్లం ఏమీ ఉండేది కాదు. నువ్వే నీ అబద్ధాలతో, నీ మోసాలతో, నీ కుట్రలతో, నీ నాటకాలతో నా నిండు జీవితాన్ని, నిండు సంసారాన్ని నువ్వే నిలువులా కూల్చుకున్నావు. నాన్న, ఇది చెప్పిన అబద్ధాలు 1, 2 కాదు, పెద్ద లిస్టే ఉంది. ఇది ఆ రోజు ప్రేమ నగలు దొంగతనం చేసింది తిరుపతి బాబాయ్ అని చెప్పావు కదా, కానీ దొంగతనం చేసింది ఎవరో కాదు, ఈ వల్లియే అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి, వల్లి నాన్నగానే? అవును మామయ్య గారు, ఎంఏ ఇంగ్లీష్ చదివాను అని చెప్పి ఒక స్కూల్లో జాబ్ ఇప్పించుకుంది. నిజానికి తను చదివింది 7వ తరగతి వరకే, కానీ ఎంఏ ఇంగ్లీష్ అని చెప్పి అబద్ధాలు చెప్పి మోసాలు చేసింది. పైగా మీ స్నేహితుడిని కూడా మోసం చేసింది అనేసరికి ఇంకా రామరాజుకి ఇంకా కోపం వస్తూ ఉంటుంది. ఒకటే కాదు మామయ్య, చాలా పనులే చేసింది. ఇన్ని పనులు, ఇన్ని కుట్రలు వల్లి అక్క తప్ప. కడుపుతో ఉన్నాను అని నాటకమాడింది. కడుపు లేదు, ఏమీ లేదు. ఆ వంకతో ఇంటికి రావాలని చూసింది. ఎప్పుడైతే చందుబావ అమూల్య విషయంలో వల్లి అక్క చేసిన కుట్ర గురించి తెలుసుకున్నాడో ఇంకా అది తెలియడంతో రామరాజు చెంప పగలగొడతాడు. నా కూతురు జీవితాన్ని నాశనం చేస్తావా? నా ఇంటిని నాశనం చేస్తావా? నిన్ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టను. నువ్వు ఒక్క క్షణం కూడా నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అంటూ రామరాజు మాట్లాడేసరికి నేనేం చేశాను మామయ్య గారు అని చెప్పాను. కానీ ఇన్ని చేసావు, ఇన్ని తప్పులు చేసావు, ఇన్ని మోసాలు చేసావు, సరిపోదా? ఇంతకంటే ఏం కావాలి, ఇంతకంటే ఏం చెయ్యాలి అంటూ మాట్లాడడంతో ఏం చేసినా, ఏం చెందినా కానీ నా కాపురం నిలబెట్టుకోవడానికి చేసిందే తప్ప వేరే ఉద్దేశంతో కాదు. నన్ను అర్థం చేసుకోండి. ప్రతి ఆడపిల్లలాగే నేను ఈ ఇంట్లో సంతోషంగా ఉండాలి అని కోరుకున్నాను. కానీ నా జీవితం ఇలా అయిపోయింది. ఇలా అయిపోయిన తర్వాత నా జీవితాన్ని చక్కబెట్టుకోవాలని ఎంతగానో ప్రయత్నించాను. నా వల్ల కాలేదు. ఎవరూ నన్ను పట్టించుకోలేదు. ఒక్క మనిషిలా కూడా ఇంట్లో చూడలేదు. ఏం చేయమంటారు? అందుకే ఇలాంటి సిచ్యువేషన్ తీసుకొచ్చాను అనేసరికి నా కూతురు కాపురం చెడగొడతావా? నా కూతురు లాంటి ప్రేమ కాపురం చెడగొడతావా? నా కూతురి జీవితాన్ని నాశనం చేస్తావా? మా ఇంట్లో అబద్ధాలు చెప్తూ మోసాలు చేస్తూ ఉంటావా? ఇన్ని చేసిన నిన్ను క్షమించి ఇంకా ఇంట్లోనే ఉంచుకోవాలా? వద్దమ్మా వద్దు. ఎలాంటి మనిషి మాత్రం ఎప్పటికీ నాకు అవసరం లేదు. ఒకరి గురించి తెలుసుకుని దాన్ని బయట పెట్టి దాని విషయంలో సంతోషపడుతూ ఎదుటి వాళ్ళని బాధపడుతూ ఉండేదాన్ని పైశాచికత్వం అంటారు. అది నీలో చాలాదుంది. నాకొక్క క్షణం కూడా నువ్వు నా కంటి ముందు కనిపించడానికి వీల్లేదు. చందు, వల్లిని ఇంట్లోంచి బయటికి పంపించేయాలని, నీ జీవితంలోంచి శాశ్వతంగా పంపించేయాలని అనుకుంటున్నాను. నువ్వేమంటావరా అని చెప్పాను. కానీ నాకు అసలు వల్లి మొహం చూడడమే ఇష్టం లేదు నాన్న. ఎప్పుడైతే నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేసిందో అప్పుడే వల్లిని నేను శాశ్వతంగా వదిలించుకోవాలనుకుంటున్నాను. వల్లి నాకు అవసరం లేదు. అమ్మ ఏదో చెప్పిందని ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేయడం ఎందుకు అంటూ అమ్మ చెప్పడం వల్లే నేను వల్లిని యాక్సెప్ట్ చేసి ఇంట్లోకి రప్పించానే కానీ తనతో నేను సంతోషంగా ఉండడం లేదు. ప్లీజ్ నాన్న, నన్ను అర్థం చేసుకోండి అంటూ ఇంకా చందు చెప్పేసేసరికి ఇంకా అంతా కూడా అలా చూస్తూ ఉంటారు. ప్లీజ్ బా అంటూ వల్లి బ్రతిమలాడుతూ ఉంటుంది. ఎంత బ్రతిమలాడినా ఏం చేసినా కానీ వల్లి మాత్రం ఇంట్లో ఉండడానికి వీల్లేదు. తక్షణమే ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోని.
విశ్వ, నిజంగా నిన్ను తప్పుగా అనుకున్నాను, కానీ నువ్వు తీసుకొచ్చిన ఈ వీడియోతో ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకున్నాను. మీ అత్త గురించి ముందు నుంచి తెలిసినా నా ఇంట్లో కూడా ఇలాంటిది ఒక ఆడది ఉందని, కాపురాలు కూల్చి తను సంతోషపడే ఆడది ఉందని తెలిసాక నేను అస్సలు తట్టుకోలేకపోతున్నాను. ఇలాంటి ఆడది ఉన్న ఈ ఇల్లుట్లో ప్రశాంతత ఉండదు. ఒకరిని ఏడ్పించి మరొకరు సంతోషపడే ఇలాంటి మనస్తత్వం ఉన్న ఆడది ఉన్న ఇంట్లో మేము ఎప్పటికీ సంతోషంగా ఉండలేము అంటూ రామరాజు కాస్త చెప్పి వల్లిని బయటకు గెంటేస్తాడు. గెంటేసేసరికి విశ్వ ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చాక ఎక్కడికి వెళ్ళావరా అనగానే రామరాజు మావయ్యకి వీడియో చూపిద్దామని అనేసరికి వీడియో చూపించడంతో ఇంకా వీడియో చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఎందుకంటే ఆ వీడియో ఉన్నది భద్రావతియే. కావాలనే భద్రావతి ఇదంతా ప్లాన్ చేసిందన్న విషయం తెలుసుకుని ఇంకా భద్రావతి వాళ్ళమ్మ అయితే చెంప పగలగొడుతుంది. తను ఎవరనుకుంటున్నావే, నీ మేనకోడలు. ఆ వల్లి ఏదో చెప్పింది అనుకో, బుద్ధి లేకుండా అలా చేస్తావు. తన కాపురం చెడగొట్టి మరీ ఇదంతా చెయ్యాలా? తన కాపురం గురించి ఆలోచించే పని లేదా అనగానే దాని కాపురం ఏంటినా అమ్మ దానికి బాబు లాంటి సంబంధం తీసుకొస్తాననగానే నోరు ముయ్యరా. బాబు లాంటి సంబంధం తీసుకొస్తానని చెప్తావేంటి? అది ఆల్రెడీ వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయింది అని చెప్పి ఇంకా శారదాంబ చెప్పేసరికి ఏంటి వాళ్ళ అత్తవారింటికి వెళ్ళిపోయింది అనేసరికి ఎప్పుడు వెళ్ళింది? నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు అనగానే తన భర్త దగ్గరికి వెళ్ళడానికి తను ఎవరికి చెప్పాలి? ఎవరికి చెప్తే ఏం ఉపయోగం? అందుకే తన భర్త దగ్గరికి తను వెళ్ళిపోయింది ఏ ఇబ్బంది లేకుండా అని చెప్పి మాట్లాడేసరికి అలా ఎలా వెళ్ళిపోతుందమ్మా? దాన్ని నేను ఆ ఇంటి నుంచి నేను తీసుకొచ్చాను అనగానే ప్లాన్ ప్రకారం తీసుకొచ్చావు కదా భద్ర. నిజాలు తెలుసుకుని అత్తవారింట్లో చక్కగా కాపురం చేసుకుంటుంది. వల్లి ఆ ఇంట్లో ప్రేమ ఆ ఇంట్లో కాపురం చేసుకుంటున్నందుకు సంతోషించు. తన జీవితాన్ని నాశనం చేయాలని మాత్రం మరోసారి ప్రయత్నం చెయ్యొద్దు, అర్థమవుతుందా? అది గుర్తుపెట్టుకో అంటూ మాట్లాడడంతో ఇంకా భద్రావతి అయితే ఇంత ప్లాన్ చేసి ఇంత గొడవ చేసి నా తమ్ముడు అక్కడ అవమానపడి ఇంత ప్లాన్ చేస్తే తన్ను కాస్త తీసుకొచ్చి ఒక్కరోజు కూడా ఇంట్లో పెట్టుకోలేకపోయాము అని చెప్పి భద్రావతి కాస్త అనుకుంటుంది. విశ్వ ఇలా మారిపోవడంతో రేవతి చాలా సంతోషపడుతుంది. నీలో ఇంత మార్పును చూశాక నాకు చాలా సంతోషం అనిపిస్తుందిరా. నువ్వేనా ఇలా మారింది? నీలోనేనా ఇంత మార్పు వచ్చింది? నువ్వు మారడం నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. నా ఆనందం అవధులు దాటుతుంది అనేసరికి ప్రతి తల్లి కొడుకుని ఈ రకంగానే చూసుకోవాలి అనుకుంటున్నాడు. లేదమ్మా, నేను అమూల్య ముందు వరకు ఇలానే ఉన్నాను. అమూల్య ఎప్పుడైతే నాకు క్షమాభిక్ష పెట్టిందో నేను చేసిన తప్పేంటో నాకు అర్థమైంది. నేను ఎంత పెద్ద తప్పు చేశానో, ఎంత పెద్ద పొరపాటు చేశానో నేను తెలుసుకున్నాను అంటూ మాట్లాడేసరికి సరే, జరిగిందేదో జరిగింది. అమూల్య విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండు అనగానే మళ్ళీ మరొక తప్పు చేయను, కానీ నాకు అమూల్యను పెళ్లి చేసుకోవాలనుంది అనేసరికి ఏం మాట్లాడుతున్నావురా? ఇప్పుడు జరుగుతున్న గొడవలు సరిపోదాను కానీ ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా సరే అమూల్య విషయంలో నేను ఏదొక నిర్ణయం తీసుకుంటాను. అమూల్యను నేనే పెళ్లి చేసుకుంటాను. అమూల్య లేని జీవితం నాకొద్దు. అమూల్యను తప్ప నేను మరొక ఆడదాన్ని ఎవరిని పెళ్లి చేసుకోను అని చెప్పి విశ్వ చెప్తాడు. చెప్పేసరికి ఇదేంటి అత్తయ్య అని చెప్పాను. కానీ రాసి పెట్టుంటే మనం ఏం చేస్తాం రేవతి? రాసి పెట్టుంటే వాళ్ళిద్దరికే పెళ్లి జరుగుతుంది. అందులో మనం చేసేదేముంది? మనం ఎప్పుడైనా అనుకున్నామా ధీరజ్కి ప్రేమకు పెళ్లి చేద్దామని? అనుకోలేదు కదా. అనుకోకపోయినా ఇప్పుడు చేశారు, వాళ్ళే చేసుకున్నారు. అలానే ఏదో ఒక సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా జరుగుతుంది. కానీ ఈసారి జరగబోయే పెళ్లి వల్ల రెండు కుటుంబాలు శాశ్వతంగా ఒకటైపోయేటట్టు అయితే మరీ మంచిది అని చెప్పి ఇంకా రేవతి అంటుంది. అలానే జరగాలని అనుకుంటాం రేవతి, మన చేతుల్లో ఏముంటుంది చెప్పు? అంతా భగవంతుడు రాతలో ఉంటుంది అని
అత్తగారు అనేసరికి సరే అత్తయ్య. మొత్తానికైతే ప్రేమ కాపురానికి వెళ్ళిపోయింది. అంతకు మించిన సంతోషం లేదు. భర్త వచ్చాడు కదా, భర్త రావడంతో తల్లిదండ్రులకు కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది ప్రేమ. అలా ఉండాలి ఆడపిల్లంటేనో అని చెప్పి దంబ కాస్త చెప్తుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.